126వ కీర్తన 2లో అంటాడు కదా సార్, మనం కలకన్న వారి వల్ల నుండి మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్ని జనులు చెప్పుకోండి. ఇది ఎప్పుడు ఎక్కడ జరుగును? రక్షణ పొందిన వాళ్ళ నోటి నిండా అది ఎప్పుడు జరుగునో చెప్పాడు. యెహోవా చెరలో నుండి ఇశ్రాయేలును బయటికి నడిపించినప్పుడు, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగన్న వారి వల్లే ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను. కొన్నిసార్లు ఎట్లా జరుగుతుందంటే, నాకైతే ఇలా చాలాసార్లు అనుభవం అయింది, మీలో వింటున్న వాళ్ళు చాలామందికి అనుభవం అయి ఉండొచ్చు అనుకుంటాను. నిద్రలో ఏదో ఒక కల వస్తుంది, ఆ కళకు మనసంతా నవ్వుతో నిండిపోతుంది, మెళుకు వచ్చేస్తుంది, మన ముఖం నిండి నవ్వు ఉంటుంది, నోట్లో నవ్వు ఉంటుంది, కానీ ఆ కళ మర్చిపోతాం మనం. అసలు ఆ సన్నివేశం ఏంటో మర్చిపోతాం. ఆ సన్నివేశం చూడడం ద్వారా కలిగిన ఆనందం అయితే మిగిలిపోతుంది. నెబుకద్నెజర్ లాగా ఒక దృశ్యం చూశాడు, కళలో భయం వేసింది, కలవరం ఏర్పడింది, మేల్కొన్నాడు, కల మర్చిపోయాడు, ఈ కలవరం మిగిలిపోయి. అలాగే ఇంకొక విధంగా ఇంకో రకమైన నెబుకద్నెజర్ అనుకోండి, కల మర్చిపోతాము, లేచిన తర్వాత ఆనందం అయితే ఉండిపోతుంది. అలాగా మనము చెరలో నుండి మళ్ళీ వచ్చినప్పుడు, అంటే దేవుని ప్రజలు దేవుని దృష్టికి తప్పు చేసి అన్యుల దేశానికి చెరలోనికి పంపించబడ్డప్పుడు అక్కడ బాధపడతారు, పశ్చాత్తాపపడి ప్రార్థనలు చేస్తారు. దేవుడు వాళ్ళని కనికరించి క్షమించినప్పుడు మళ్ళీ వాళ్ళను వాగ్దాన దేశానికి నడిపిస్తారు. సియోనుకు తిరిగి వచ్చారు, అన్యుల దేశం నుండి మళ్ళీ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ మనసు నిండా ఆనందం ఉంటుంది. కలలో ఏదో చూసి ఆనందంతో మేలుకున్నట్టు మన నోటి నిండా నవ్వు ఉంటుంది. అంటే ఒక పర్సనల్ ఉద్యోగం కావచ్చు, వ్యక్తిగత ఉద్యోగం కావచ్చు, ఒక స్థానిక సంఘములో ఉద్యోగం కావచ్చు, ప్రపంచవ్యాప్త ఉద్యోగం కావచ్చు. ఎప్పుడైతే రివైవల్ ఉంటుందో అప్పుడు మన హృదయంలో ఆనందం, నోట్లో నవ్వు ఉంటుంది అనే సంగతి చెబుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.